మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజీ 4 పనుల్లో భాగంగా గొల్లపూడి ఆర్ఓబి సూరాయిపాలెం మీదుగా కృష్ణానది బ్రిడ్జికి అనుసంధానమయ్యే పనుల గురించి తెలుసుకుందాం. కిందటి వీడియోలో మీరు సూరాయిపాలెం కూలింగ్ కెనాల్ వరకు జరిగిన పనుల గురించి తెలుసుకున్నారు. కూలింగ్ కెనాల్ నుంచి కృష్ణానది బ్రిడ్జికి అనుసంధానంగా జరుగుతున్న పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇబ్రహీంపట్నం VTPSకు వెళ్ళే కూలింగ్ కెనాల్ అవతల యువతల జరుగుతున్న పిల్లర్ల నిర్మాణ పనుల దృశ్యాలు. ఇక్కడి నుంచి చూసే కృష్ణానదిలో నిర్మిస్తున్న బ్రిడ్జికి అనుసంధానం జరుగుతుంది. ఎగువన మీరు చూస్తున్నది కృష్ణా బ్రిడ్జి పనులు. నది ఒడ్డు నుంచి కృష్ణా బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. నది ఒడ్డును దాటుకుని సూరాయిపాలెం వైపుగా పిల్లర్ల మీద స్లాబ్ వింగ్స్ పనులు చేపడుతున్నారు. పిల్లర్ల మీద వింగ్స్ను ఏర్పాటు చేసే క్రేన్ సహాయంతో స్లాబ్ పనులు చేపడుతున్నారు. సూరాయిపాలెంలో 500 మీటర్ల మేర స్లాబ్ పోర్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది కృష్ణానదికి అనుసంధానంగా సూరాయిపాలెం చివరన జరుగుతున్న పనులు. ఈ పిల్లర్ల మీద వింగ్స్ ఏర్పాటు చేయడమే ఇక మిగిలి ఉంది. ఈ వింగ్స్ ఏర్పాటు చేయడానికి వీలుగా క్రేన్ను వినియోగిస్తున్నారు. ఈ క్రేన్ ద్వారానే స్లాబ్ వింగ్స్ ఒక్కొక్క దాన్ని కింద నుంచి పైకి తీసుకువెళ్ళి ఒకదాని వెంట ఒకదాన్ని వరుసగా అమర్చుతారు. కృష్ణానది బ్రిడ్జి ప్రవేశం చోట నది ఒడ్డున అందమైన కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. ఈ బ్రిడ్జి పూర్తయితే కనుక దీని మీద రాకపోకలు సాగించే వారికి మంచి ఆహ్లాదంగా కూడా అనిపిస్తుంది. సూరాయిపాలెం వరకు స్లాబ్ పనులు పూర్తయితే ప్యాకేజీ 4 భాగంగా కీలకమైన పనులు ఒక కొలిక్కి వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వేసవి కావడంతో 2 నెలల్లో సూరాయిపాలెం వరకు స్లాబ్ వింగ్స్ ఏర్పాటు చేయాలని కాంట్రాక్ట్ సంస్థ భావిస్తోంది. పనులైతే యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అవసరమైన యంత్రాలు, సిబ్బందిని ప్రస్తుతం కాంట్రాక్టు సంస్థ ఇక్కడే డంప్ చేసింది. ఈ కీలక పనులు పూర్తయితే విజయవాడ బైపాస్ ప్యాకేజీ 3కి ప్యాకేజీ 4 పనులు అనుసంధానమవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది నది ఒడ్డున కృష్ణా బ్రిడ్జి ప్రారంభ దృశ్యాలు. ప్రారంభంలో కేవలం 2 పిల్లర్ల మీద స్లాబ్ పనులు చేపట్టడమే మిగిలి ఉంది. కింది భాగంలో కృష్ణానది నీటి ప్రవాహానికి వీలుగా గాడి కొట్టారు. బ్రిడ్జి పనులకు అవాంతరంగా ఉండటం కోసం ఈ పని చేశారు. ప్రారంభంలో స్లాబ్ పనులు పూర్తి చేయడానికి వీలుగా వింగ్స్ కూడా తెచ్చి సిద్ధం చేశారు. మీరు చూస్తున్న గ్యాప్లో పిల్లర్ల మీద ఈ వింగ్స్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఒకవైపు స్లాబ్ పనులు పూర్తయ్యాయి. రెండో వైపున స్లాబ్ పనులను ప్రస్తుతం మొదలుపెట్టారు.
పనులు చేపట్టే సిబ్బందిని తరలించడానికి బోట్లను ఉపయోగిస్తున్నారు. సూరాయిపాలెంలో పనిచేస్తున్న వారిని అటూ ఇటూ తీసుకువెళ్ళడానికి వీలుగా బోట్లను ఉపయోగిస్తున్నారు. వారికి ఆహారం వంటివి కూడా బోట్ల ద్వారానే చేరవేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, వచ్చే వీడియోలో కృష్ణా బ్రిడ్జ్ పనులకు సంబంధించి కొనసాగింపు వీడియో చూద్దాం.